ఏకంగా శివుణ్ణి ఎత్తుకొని వెళ్ళాలని ప్రయత్నించారు ఒకరు. అతను ఎవరో తెలుసా? అతనే లంకాధిపతి రావణుడు. అవును భక్తులారా, రావణుడు అంటే చాలా మందికి రామాయణంలో విలన్ గా మాత్రమే తెలుసు. కానీ రావణుడు అంటే ఒక మహా పండితుడు, మహావీరుడు, వీటన్నింటికంటే గొప్ప శివభక్తుడు. అతను వేదాలు, శాస్త్రాలు, సంగీతం, యుద్ధ విద్యలన్నింటిలోనూ ప్రావీణ్యం చెందినవాడు. అతని బలం ముందు దేవతలు కూడా ఉనికివారు. కానీ ఎంత శక్తి ఉన్నా గర్వం పెరిగితే పతనం ఖాయం. అదే రావణుడి జీవితంలో జరిగింది. ఒకరోజు రావణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఇంతటి బలవంతుడిని, దేవతలందరూ నాకు భయపడతారు కదా, అయితే ఎందుకు శివుడు కైలాసంలో ఉండాలి, నా లంకలో ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది కదా అని అనుకుంటాడు. అలా అనుకుని కైలాస పర్వతానికి బయలుదేరాడు. కైలాసం అంటే పరమశివుడి పవిత్ర నివాసం. ఇక్కడ నిత్యం దేవతలు, ఋషులు, గణాలు శివసేవలో ఉంటారు. రావణుడు కైలాసానికి చేరి తన 20 చేతులతో కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. తన బలానికి కైలాసం మొత్తం కంపించసాగింది. దేవతలందరూ భయపడ్డారు. ఇప్పుడు ఏమవుతుందో అని అందరూ ఆందోళన చెందారు. కానీ పరమశివుడు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఎలాంటి కోపం చూపకుండా కేవలం తన ఖాళీ బొటనవేలు మాత్రమే కైలాసంపై ఉంచాడు. అంతే, భారీ కైలాసం మళ్ళీ కిందకి దిగిపోయింది. రావణుడి చేతులు కైలాసం కింద ఇరుక్కుపోయాయి. ఎంత బలం ఉన్నా బయటపడలేకపోయాడు. తన శక్తి అంతా వృధా అయిపోయింది. అప్పుడు రావణుడికి అర్థమైంది, దేవుడు ముందు నా బలం ఏమాత్రం కాదు అని. బాధతో కేకలు వేస్తూ చివరికి భక్తితో శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే రావణుడు భక్తి పరవశంతో శివతాండవ స్తోత్రం పాడారు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ స్తోత్రంలో రావణుడు శివుణ్ణి ఎంతో అందంగా వర్ణించాడు. రావణుడు నిజమైన భక్తిని చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. అతన్ని క్షమించి విడుదల కూడా చేశాడు. అలాగే ఒక గొప్ప పాఠం కూడా నేర్పించాడు. ఆ పాఠం ఏమిటంటే, బలం ఉన్నా గర్వం వద్దు, శక్తి ఉన్నా వినయం ఉండాలి, భగవంతుడి ముందు అహంకారం నిలవదు, భక్తి మాత్రమే నిలుస్తుంది అని. అందుకే అంటారు, బలం కంటే భక్తి గొప్పది, అహంకారం కంటే వినయం గొప్పది. హరహర మహాదేవ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.